ప్రపంచంలో అనేక మంది పాస్టర్లు చనిపోయారు, ఇతరులు కాదు. అనేక మంది దైవ సేవకులు, దేవుని ప్రజలు అనేక మంది చాలా మంది చనిపోతున్నారు ప్రభువా. మరి నన్ను మీరు పిలుచుకున్నట్లయితే నేను సిద్ధంగానే ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. మీరు నాకు ఆయుష్నిస్తే, మీరు నాకు బలాన్ని, జీవాన్ని ఇస్తే మీ కొరకే నేను వాడబడతాను ప్రభువా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మీ కొరకే నేను, ఎందుకంటే సజీవులే కదా నేను స్తుతించేది, సజీవులే కదా నిన్ను కనపరిచేది, సజీవులే కదా నీ గురించి చెప్పేది. రాత్రి ద్వారా ఎలా అంటున్నారో, ఇంకా నైట్ అయితే నాకు గుండె ఆగిపోయినట్టు ప్రియమైన దేవుడు. ఆ సమయంలో ఏం చేసేవాడంటే దేవుని యొక్క ఆత్మీయ గీతములు, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శారీరాన్ని ఉత్తేజపరిచేటువంటి గీతాలు కాదు, ఆత్మ సంబంధమైన పాటలు నైట్ అంతా వినేవాడు. నైట్ అంతా స్తుతిస్తూ 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 అలాగే దాదాపు 1.5 నెల దేవుని స్తుతించాను, మెడిసిన్ వాడుతూ ఉన్నాను. నాకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒక 3 మాస్టర్గా, మా 3 అంతే, అంతకుమించి ఎవరికి తెలియదు. వారికి మాత్రమే అయ్యా నేను కరోనాతో, కోవిడ్ వైరస్ తో నేను బాధపడుతున్నాను, ప్రార్థన చేయడం చెప్పాను. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, వాళ్ళలో ప్రముఖ వ్యక్తి మన పాస్టర్ గారు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు వింటూ ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను, మెడిసిన్ వాడుతూ ఉన్నాను. ఇవి నేను 1.5 నెల అలాగ చేసిన తర్వాత నా దేవుడు నాతోనే ఆపివేసాడు. దేవుడు బిడ్డలారా, అది ఒకరికి వస్తే ఏంటి, ఇంట్లో నలుగురుంటే నలుగురికి వస్తుంది, ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా అది మొత్తం ప్రాగిపోతుంది. కానీ నా దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటంటే నాతోనే ఆదేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇవన్నీ కూడా కేవలం ఆయనకు మాత్రమే సాక్ష్యం. అయిన దేవుడు బిడ్డలారా, ఆయనకు మాత్రమే సాక్ష్యం. ఇది అంటే ఒక క్రిమి మన శరీరంలో చిగురుకు వెళ్ళాలంటే ఆయన పర్మిషన్ ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆగిపోమంటే క్రిములు ఆగిపోతాయి, ఆగిపోమంటే తుఫాను ఆగిపోతుంది, ఆగిపోమంటే గాలివాన ఆగిపోతుంది. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆయన ఆగిపోమంటేనే కరోనా కూడా ఈ ప్రపంచంలో ఆగిపోతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక నువ్వు ఎంత పెద్ద సైంటిస్టుగా, ఎంత పెద్ద శాస్త్రవేత్తగా నువ్వు మొత్తం మెడిసిన్ కనిపెట్టాలో నీ కరోనా మొత్తం ఊడ్చుకొని దాని పని చేసుకొని వెళ్ళిపోతుంది. జ్ఞాపకం చేసుకోండి. కానీ సమస్తం మీద అధికారం కలిగినటువంటి దేవుడు నీ దేవుడు, నా దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుని సహోదరులు, ఎంత పెద్ద వ్యాధి అయినా నువ్వు భయపడకు, ఎటువంటి పరిస్థితి అయినా నీ జీవితంలో భయపడకు. దేవుని యొక్క విశ్వాసం ఉంచు, ఆయన స్వస్థపరచుటకు సమర్థుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన స్వస్థపరుస్తాడు, నిన్ను సాక్షిగా ఆయన వాడుకుంటాడు. ఒకవేళ అవసరమైతే మన ఆయన దగ్గరికి పిలుచుకుంటాడు. నో ప్రాబ్లం. దేవునికి స్తుతి కలుగును గాక. మనం ఈ లోకంలో ఉండేటువంటి ఈ పరిస్థితి కన్నా దేవునితో ఉండేటువంటి ధన్యత ఎంతో విలువైనటువంటి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా నా దేవుడు నన్ను కాపాడి ఈ రోజు నీ మధ్యలోనికి తిరిగి సజీవుడిగా నిలువబెట్టినందుకు నా దేవునికి నేను కోట్లాను కొద్ది స్తుతులు 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 స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మరొకసారి మనం ధ్యానం చేయబోతున్నాము. దయచేసి కొంత సమయాన్ని మీ మనసుని దేవుని వాక్యాన్ని వినుటకు, మీ చెవుల్ని దేవుని సత్యాన్ని వినుటకు మీరు ఇవ్వండి. ఆయన ఖచ్చితంగా మనందరితో మాట్లాడేటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రార్థన చేసుకున్న ఒక నిమిషము ప్రార్థన చేసుకుని దగ్గర ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా నీ యొక్క ఘనమైన నామములకు కోట్లాను వందనాలు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడై రాత్రి సమయంలో ప్రియకుమారు అయ్యా నీ లేఖనములు ధ్యానించుటకు మీరు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు ప్రభువా. అయ్యా నీ ఆత్మ కార్యములు మాత్రమే, అయ్యా నీ సత్యవాక్యము మాత్రమే మీ బిడ్డలకు బోధించుటకు నాకు సహాయం చేసి మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా అలాగే పరిస్థితి వినేటువంటి చెవులను, గ్రహించేటువంటి మనస్సును, ఆచరించేటువంటి జీవితాలను ప్రతి బిడ్డకి దయచేయమని యేసు నామమున ప్రార్థించి ప్రారంభించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనము చదువుకునేటువంటి సమయంలో లేదా మన పిల్లలు చదివేటువంటి సమయంలో మన జీవితాలలో ఎన్ని మార్కులు మనం పొందాలని కోరుకుంటాము? ఎన్ని మార్కులు కావాలని కోరుకుంటాం? ఎన్ని మార్కులు కావాలి మనకి మన చదువులో? మరి మన పిల్లలు చదివేటప్పుడు వాళ్ళకి ఎన్ని మార్కులు కావాలని కోరుకుంటాం? చెప్పాలి. 100కి 100 రావాలని కోరుకుంటామా లేదా? లేదా నా వాడికి 30 వస్తే చాలు అనుకుంటామా? అనుకుంటాం. పెద్ద దేవుడుంటారా? ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు. 100కి 100 నా బిడ్డకి రావాలి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు 99 వచ్చినా కూడా ఒప్పుకోరు. 6 మార్కులు ఎలా ఉంటుందని పిల్లల్ని సాధించేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. పెద్ద దేవుడుంటారా? అయితే మనం ఈ లోకంలో మనం ఉన్నటువంటి పరీక్షలో 100కి 100 పొందుకోవాలని మనం ఆశిస్తూ ఉంటామే. మన బిడ్డలు ఆ విధంగా ఉండాలని ఆశిస్తూ ఉంటామే. మన తల్లిదండ్రులు ఆ విధంగా మన గురించి ఆశిస్తూ ఉంటారే. సర్వోన్నతమైనటువంటి దేవుడు ఆయన బిడ్డలైనటువంటి మన నుంచి ఎన్ని మార్కులు కోరుకుంటూ ఉంటారు? ఆయన ఎన్ని మార్కులు కోరుకుంటూ ఉంటారు? చెప్పాలి. 100కి 100 నా బిడ్డలు మార్కులు పొందుకోవడం మన కలందరినీ కోరుకోడా? మనం సృష్టించినటువంటి వాడు కోరుకోవడం. ప్రేమించినటువంటి దేవుడు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఒక లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రేమించినటువంటి సహోదరి సహోదరుడా, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 18 నుంచి 23 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. ఈ రాత్రి వేళ సమయంలో మనం మన బిడ్డల నుంచి ఏ విధంగా 100 మార్కులు పొందాలని ఆశపడుతున్నామో, దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెలుగా మనం 100 మార్కులు ఎలా పొందుకోగలమో దేవుని యొక్క సత్యాన్ని మనము నేర్చుకోవచ్చున్నాం. దేవునికి స్తుతిగాలు కలుగుగాక. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 18 నుంచి 23 వచనాలు. అయితే ఈ పరిశుద్ధమైనటువంటి ఈ మార్గంలో, యేసుక్రీస్తు వారి మార్గంలో, క్రీస్తు మార్గంలో ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి జనులలో ఒక 4 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఎంతమంది అన్నమాట చెప్పాలి? ఎన్ని రకాలు? 4 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. 4 రకాలు. 100ని 4 భాగాలు వేస్తే ఎంత అవుతుంది? ఒక్కొక్క భాగం 20, 25, 25, 25, 25 అంటే 4 భాగాలు ఉన్నారు. పెరిగినటువంటి చూడండి. మొట్టమొదటిగా మనం లేఖనాలు చూద్దాం. విత్తువాని కూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యములో వచ్చి కూర్చిన వాక్యము విని గ్రహింపడి ఉండగా దుష్టుడు వచ్చి మన హృదయంలో వ్యక్తపడిన దానిని ఎత్తుకొని పోగును. త్రోవబెట్టను వ్యక్తపడిన వాడు ఎవరంట? వీడే. మొదటి భాగము. మొదటిగా ఉండేటువంటి వాడు ఎవరంట? వాడు త్రోవ పక్కనే ఉంటారు, సంఘం పక్కనే ఉంటారు, సంఘానికి రారు. పరిశుద్ధమైనటువంటి జీవితం అంటే పరిశుద్ధమైనటువంటి బిడ్డల పక్కనే జీవిస్తూ ఉంటారు. వాళ్ళు పరిశుద్ధంగా ఉండరు. పరిశుద్ధ వాక్యాలు వింటూ ఉంటారు కానీ పక్కనే ఉంటారు కానీ ఆ విధంగా ఉండరు. శుభ్రమైనటువంటి దేవుడు వీరు మొదటి భాగము. రెండవ భాగం చూద్దాం. ప్రేమిటువంటి దేవుడు చూడండి. రెండవ భాగంలో చూడండి. రెండవ వాడు రాత్రి వేళలో వ్యక్తపడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో అంగీకరించేవాడు. అయితే అతనిలో దేవుడు లేనందున అతను బంధకాలను నిలిచిన గాని వాక్యము నిమిత్తం శ్రమ హింసలను కలుగగానే అభ్యంతర పడును. వాక్యం నిమిత్తం ఏం కలుగుతుంది? వాళ్ళకి శ్రమ హింస కలిగినప్పుడు అది నువ్వు సత్యంగా ఉండాలంటే వాడికి ఎప్పుడైనా శ్రమ కలిగిందనుకో ఆ వాక్యం ఏమైపోద్ది? సత్యంగా నేను ఉండలేదు, నా వల్ల కావడం లేదని ఆ రాతి హృదయాన్ని బట్టి దేవుని వాక్యం ఫలించకుండా వాడు రాతి హృదయాలుగా మారిపోయి వాడు ఫలించకుండా ఉండేటువంటి వారు రెండవ భాగము. వీళ్ళెంతమంది చెప్పాలా? మొట్టమొదటిగా ఉన్నటువంటి వారు త్రోవపక్కన ఉన్నటువంటి వారు ఎంతమంది? 25 మంది. రాత్రి నెల రాత్రి కలిగినటువంటి వారు ఎంతమంది? 25 మంది. 3 భాగం చూడండి. ప్రియమైనటువంటి దేవుడుగా మొట్టమొదటిలో వ్యక్తపడిన వాడు వాక్యం వాడే గాని ఐహిక విచారమును దానమోహమును ఆ వాక్యమును అణిచివేయను కనుక వాడు నిష్ఫలుడగును. 3వ వాడు ఏంటంటమ్మా? వారికి ఒకటే ఐహిక విచారాలు, విచారము, ధన వ్యామోహము, ఈ లోకం మీద వ్యామోహము, వస్త్రాల గురించి వ్యామోహము, లేదంటే వారికి అధికార దాహము, ఇవన్నీ ఉండడాన్ని బట్టి ఆ ముళ్ళన్నీ ఏం చేస్తాయంటే వాళ్ళ వాక్యాన్ని ఫలింపకుండా ఏం చేస్తాయి? అణిచి
3వ భాగము. చివరి 4వ భాగం చూడండి. దేవుని దేవుడగా 4వ భాగం చూడండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని ఎవరు గ్రహించువాడు. వీళ్ళు మంచివాడేనా? గ్రహించారు కదా, గ్రహించారు. మంచి నేల ఉందా? మంచి హృదయం ఉంది, మంచి నేల ఉంది, వాక్యాన్ని గ్రహించాడు. అయితే కింద భాగం చూడండి. అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఇక్కడ మంచి నేల మనందరికీ ఉంది, మంచి హృదయం మనందరికీ ఉంది. అయితే వాక్యం మనలో ఫలిస్తుంది. అయితే ఎంత ఫలితము మనము పొందుకుంటున్నామని దేవుని లేఖనం సెలవిస్తుందంటే ఒకరంట ఎంత ఫలిస్తున్నారు? 100 ఒకరు, రెండవ వారంతా 60, మూడవ వారు 30. అంటే 100 మందిలో 75 మంది వెళ్ళిపోయారు. పేదలు దేవుని బిడ్డలారా, 100 మందిలో ఎంతమంది వెళ్ళిపోయారు? 75 మంది వెళ్ళిపోయారు. ఇంకా మిగిలినటువంటి 25 మందిలో వాళ్ళలో ఒక భాగం ఎంత? 100% ఫలించేటువంటి వారు. ఒక భాగము లెక్కలు వచ్చామా? లెక్కలు వీకా లెక్కలు వచ్చా? ఇంకొక భాగము 60% ఫలించేటువంటి వారు, ఇంకొక భాగము 30% ఫలించేటువంటి వారు. ఎప్పుడైనా మీ జీవితాలలో 100% నేను ఎందుకు ఫలించట్లేదు, అసలు 100% ఫలించడం అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా వచ్చిందా? ప్రేమటువంటి దేవుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవునిలో ఉన్నటువంటి వాళ్ళే మంచి వాళ్ళే, మంచి నేల కలిగినటువంటి వాళ్ళే, ఎటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. అయితే వాళ్ళలో కూడా 30%, 60%, 100% ఫలించేటువంటి వాళ్ళు ఉన్నారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. 1వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కానీ లేదా 10th క్లాస్ వరకు కానీ ఆ పిల్లలకి ఒకే సబ్జెక్ట్ ఉంటుందా? ఒకే సబ్జెక్ట్ ఉంటుందమ్మా? ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? మినిమం 6 లేదా 7 సబ్జెక్టులు ఖచ్చితంగా ప్రతి బిడ్డకి కూడా, మనకి ఉన్నటువంటి ఈ లోకంలో ఎగ్జామ్ రాసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా, చదివేటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 6 కానీ 7 కానీ ఖచ్చితంగా ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే 100 మార్కులు మనం సంపాదించాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక 10 సబ్జెక్టులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క సబ్జెక్టుకి ఎన్ని మార్కులు అంటే 10 సబ్జెక్టులు అంటే 100 అంటే ఎన్ని మార్కులు? ఒక్కొక్క సబ్జెక్ట్ ఎన్ని మార్కులు? 10 మార్కులు. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఒక సబ్జెక్ట్ రాసుకోండి, మీకు ఎన్ని మార్కులు ఉన్నాయో వేసుకోండి. ఒక సబ్జెక్ట్ రాసుకోండి, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో వేసుకోండి. ఒక సబ్జెక్ట్ రాసుకోండి, ఎన్ని మార్కులు వస్తున్నాయో రాసుకోండి. దేవునికి స్తుతి కలుగును గాక. అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో ప్రభువా నాకు ఇన్ని మార్కులు వచ్చాయని ప్రతి సబ్జెక్ట్ లో, లేదా ఈ సబ్జెక్ట్ నేను ఫెయిల్ అయ్యాను ప్రభువా, ఈ సబ్జెక్ట్ లో నాకు 90 మార్కులు వచ్చాయి ప్రభువా, నన్ను ఇంకా దీంట్లో ఏం చేయమని చెప్పాలని ప్రార్థన చేసి, అయ్యా డెవలప్ చేయండి ఆయన, నన్ను అభివృద్ధి పరచు ప్రభువా, 100 మార్కులు నాకు కావాలి ప్రభువా అని నిజముగా మీరు ఆశపడినట్లయితే దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చూసినటువంటి మాట ఏంటంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం త్వరగా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన ఏంటంటే అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడినది. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరి హృదయాలలో కూడా దేవుని యొక్క ప్రేమ చిలకరింపబడిందా? ఇలా లేదు. ఏం చెప్పబడిందంట? దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడింది. దేవునికి స్తుతి కలుగును గాక. ఒకరికి కొంత ఇవ్వలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని లేఖనం ఏం సెలవిస్తుందంటే, ఎవరైతే యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారో వారికి అందరికీ దేవుని కుమారులకు అధికారంలో, దేవునికి మహిమ కలుగును గాక, అధికారమును అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి
కాక. ఒకరి కింద లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సమృద్ధిగా మన మీద ఆయన యొక్క ఆత్మని 100% మన మీద కుమ్మరించినాడని దేవుడి లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మన దేవుడు ఎవరిని దేవుడి లేఖనం సెలవిస్తుందో చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి త్వరగా. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మన దేవుడు ఎవరంటే ఇప్పుడు చెప్పండి దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరంటమ్మా? ఆత్మ. అంతా చెప్పాలి గట్టిగా. మన దేవుడు ఎవరు? ఆత్మ అయినటువంటి దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ అయినటువంటి దేవుడు రక్షకులైనటువంటి మనందరికీ ఆత్మను కుమ్మరింప చేసినటువంటి దేవుడు. దేవుడు అయితే ఈ ఆత్మ దగ్గరికి వచ్చి మనం ఏ ఫలాలు కోరుకుంటూ ఉన్నాము? 100% ఫలించడం అంటే మనకి ఒక సంవత్సరం రోజులు ఫుడ్ అన్ని ఉంటే సరిపోతా? అదే 100% ఫలించడం అంటే అదేనా? లేదా మనకి ఒక కారు, లేదా ఒక బైకో, లేదా ఒక సొంత గృహమో, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు ఉండడమో 100% ఫలించినట్ట? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అదేనమ్మా? అదేనా? ప్రియమైన దేవుడు మన దేవుడు ఎవరంటే ఆత్మ కనుక దేవునికి స్తుతి కలుగును గాక. ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు ఆత్మ అయినటువంటి దేవుడి దగ్గరికి మనం వచ్చి ఏ ఫలాలు కోరుకోవాలి? చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ అయినటువంటి దేవుని దగ్గరికి వచ్చి అమ్మా బంగారు షాపు మనం వెళ్ళాం. బంగారు షాపు మనం వెళ్ళి అయ్యా ఒక 1/4 కిలో గొడవలు ఇయ్యడయ్యా అని అంటే మనం ఎలా చూస్తారు? వాళ్ళు ఎలా చూస్తారు? పిచ్చోడు చూస్తారా? పిచ్చోడు చూసి ఆ వాచ్మెన్ పిలిచి సెక్యూరిటీ అంటే అరే వీడు బంగారు షాపుకి వచ్చి గొడవలు కడుతున్నాడు బయటికి పంపిణీ అంటారా లేదా? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అపరంచి వంటి పాదములు కలిగినటువంటి వాడు, అగ్ని వంటి కన్నులు కలిగినటువంటి వాడు, సర్వ సృష్టిని సృజించినటువంటి ఆత్మైనటువంటి దేవుడి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాం? మనం ఏమడుగుతున్నాము? అయ్యా కారు దయచేయి ప్రభువా, బైక్ దయచేయి ఆయన. మంచిదే, ఇవన్నీ మంచిదే. వాటన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటివి దేవుని సబ్జెక్టులో ఒక 10 ఉన్నాయి. దేవుడు పెట్టారా? ఆ 10 సబ్జెక్టులో మనకి 10 మార్కులు ఒక్కొక్క సబ్జెక్ట్ వస్తే మనందరం 100% ఫలించినటువంటి వారు దేవునికి మహిమ. చూడండి ఆ 10 సబ్జెక్టులు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండమ్మా. గలతీయులకు రాసినటువంటి పత్రిక. ఇప్పుడు మీరందరూ నోట్ చేసుకోవాలి చక్కగా. ఒక్కొక్క సబ్జెక్ట్ నోట్ చేసుకోవాలా. ఎన్ని మార్కులు వస్తున్నాయి మీరందరూ? నాకు తెలియదు, అయ్యగారికి తెలియదు. అయ్యగారికి తెలియదు కానీ మీ హృదయానికి దేవునికి తెలుసు ఎన్ని మార్కులు వస్తాయో, ఎంత మీరు ఫలిస్తున్నారో సంవత్సరం ఆయనకి తెలుసు. ఆ 10 సబ్జెక్ట్ ఏంటో చక్కగా మనం ముందుకు వెళ్దాం. ఆ 10 సబ్జెక్ట్ ఏంటో మొట్టమొదటిగా చూద్దాం. దేవుడారా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూద్దాం మొట్టమొదటిగా. అయితే మొట్టమొదటి ఏంటగా? మొట్టమొదటి ఏంటి? మొట్టమొదటి మనం ఇప్పుడు చదివింది ఏంటి? ఆత్మ. దేవునికి స్తుతి కలుగును గాక. మొట్టమొదటి సబ్జెక్ట్ ఏంటమ్మా? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆత్మ. యేసు క్రీస్తుని ఎరిగిన ప్రతి బిడ్డకి కూడా ఉండవలసినటువంటి, వారు చేయవలసినటువంటి పరీక్షలు ఈ లోకంలో ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఈ 10 సబ్జెక్టే. మొట్టమొదటి సబ్జెక్ట్ ఏంటంటే ఆత్మ. ఆత్మ ఉందామా? ప్రేతాత్మ ఉందా? రెండే ఉంటాయి. ఉంటే పరిశుద్ధాత్మ, రెండవది ప్రేతాత్మ. రెండే ఉంటాయి, మధ్యలో లేవు. అయితే ఒకటే జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుడా, ఆత్మ ఎప్పుడు వస్తుంది? మందిరంలోనే వస్తుందా? లేదా బాగా డబ్బులు బాగా ఆరాధించినప్పుడు వస్తుందా? లేదా జీవించినంత కాలం పనిలోను, బాటలోను, స్కూల్లోను, ఉద్యోగంలోను, ప్రయాణంలోను ఎక్కడికి వెళ్ళినా ఆత్మ నీతో ఉంటుందా? ఒక్కసారి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ ఆయన బాప్తిసం పొందిన తర్వాత పావులను వలె పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆ వచ్చిన సమయంలోనే ఉందా? తర్వాత లేదా? లేదా? దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనకి ఎలా ఉంటుందంటే మందిరానికి వస్తేనే పరిశుద్ధాత్మ, బయటికి పోగానే సాధారణ. మందిరానికి వస్తేనే ఆరాధించేటప్పుడే పరిశుద్ధాత్మ, తర్వాత ఏంటి? సాధారణ ఆత్మ. అంతేనా? ఆత్మ ఎంత
మీ మీద కుమ్మరించబడింది. అది మనం ధ్యానం చేస్తూ ఉన్నామా? అయ్యా నీ ఆత్మ నాకు కావాలి ప్రభువా, నీ ఆత్మ 100% నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారా? మీ సహోదరి సహోదరుడా జ్ఞాపకం చేసుకుని దయచేసి ఆయన ఆత్మ 100% అనుకుంటే పక్కన 10 మార్కులు ఎన్ని వేసుకోవాలి? ఎన్ని వేసుకుంటారు? 10 మార్కులు వేసుకోండి. తక్కువ అనుకో ఇక్కడ ప్రార్థనలో మీకు వస్తుందంటే ఒకటే వేసుకోండి, సంఘంలోనే వస్తుందంటే ఒకటే వేసుకోండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన ఆత్మ మనల్ని విడిచిపెట్టేటువంటి ఆత్మ కాదు. పొద్దు నుండి మధ్యాహ్నం లేకుండా, మధ్యాహ్నం నుండి రాత్రి లేకుండా ఉండేటువంటి ఆత్మ కాదు. ఆ ఆత్మ మనల్ని విడిచిపెట్టిపోదు. దేవునికి స్తుతి కలుగును గాక. మరణించినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యసనాల్లో ఉన్నటువంటి మనము ఆయన శిలువలో ఆయన ప్రాణం ద్వారా మనం మరణించి ఈ లోకానికి మనకి శిలువ వేయబడి ఆయన ఆత్మ మనలో ఉండి మనలను జీవింపజేసుకుని జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ ఆత్మను ప్రయాణం చేస్తున్న దేవుని ఆత్మ నీలో ఉండాలి. నువ్వు పని చేస్తున్న దేవుని ఆత్మ నీలో ఉండాలి. నువ్వు ఎక్కడ మాట్లాడుతున్న దేవుని ఆత్మ నీలో ఉండాలి. ఏ పని చేస్తున్న దేవుని ఆత్మ నీలో ఉంటే 10 మార్కులు వేసుకో. ప్రియమైన సహోదరి సహోదరుడా, లేదయ్యా నాకు మందిరానికి వచ్చినప్పుడు మంచిగా ఆత్మ వస్తుంది, మందిరం దాటగా వెళ్ళిపోతాను అన్నావు అనుకో, అమ్మా దయచేసి ఒక్క మార్కే వేసుకోండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఖచ్చితంగా వేసుకోండి. నాకు చెప్పలేదు బాగా, అయ్యారికి చెప్పిన తర్వాత మీరు మార్కులని దేవుడు చూస్తున్నాడు అక్కడ. దేవునికి స్తుతి కలుగును గాక. రెండవది చూడండి, రెండవ సబ్జెక్ట్ ఏంటి చూడండి. ఏంటయ్యా అది? రెండవ సబ్జెక్ట్ ఏంటి? ప్రేమ. ప్రేమ. మన దేవుడికి ఉన్నటువంటి పేరేంటి? ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి. అంతేనా కాదా? ఎప్పుడైతే నీకు 100% ఆత్మ ఉంటుందో, ఎప్పుడైతే నీకు సమృద్ధి అయినటువంటి ఆత్మ ఉంటుందో, నీవు ప్రేమగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరితో తెలుసా? మనతో ప్రేమగా ఉంటేనే మేము కూడా ప్రేమగా వాళ్ళతో ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారి ప్రేమ ఏంటో తెలుసా? నీకు సర్వోన్నతమైనటువంటి దేవుడు కుమారుడు పిలువబడుటకు మీ శత్రువులను. అబ్బో, ఇది చాలా కఠినమయ్యా. శత్రువులు ప్రేమించమంటే ఈజీగా. చాలా మంది ఇంకా అంటారు, ఇంకా చాలా మంది అనేటువంటి మాట ఏంటో తెలుసా? అందరినీ నేను ప్రేమిస్తాను, అందరూ నాకు సమానంగా, కానీ ఆమె మాత్రం, ఆ ఒక్కరితో మాత్రం నేను అమ్మా అంతేనా? ఆ ఒక్కరి నేను వందనాలు పెట్టడం అంత మాట్లాడే నాకు పడతామంటే చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా. కానీ మన దేవుడు ఏంటంటే ఆయన పరిపూర్ణుడు కనుక ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి. దేవుడికి స్తుతి కలుగును గాక. రెండవ సబ్జెక్ట్ ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రేమించేటువంటి ప్రేమతత్వం మనలో ఉందా? కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి? కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి? బంధాలు ఎందుకు విడిపోతున్నాయి? పెళ్ళైన కొత్తలో ఒక ప్రేమ, తర్వాత ఇంకొక ప్రేమ. అంతేనా ప్రియమైన దేవుడు బిడ్డలారా? అమ్మ నాన్న అన్ని ఇస్తే, సరిపోటు గురిస్తే ఒక ప్రేమ, సైకిల్ గురిస్తే ఒక ప్రేమ, బైక్ గురిస్తే ఒక ప్రేమ, లేకపోతే ప్రేమ ఉండదా? ప్రేమ ఉండదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుడా, మనము ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి ఆత్మలో సమృద్ధిగా పొందుకుని ఉంటామో ఆ ప్రేమ మనలో ఎలా ఉంటది? సమృద్ధిగా ఉంటుంది. శత్రువు కనపడినా కూడా వారికి మనం వందనాలు పెడతాం. శత్రువు కనపడినా కూడా ఒకవేళ బాధలో ఉంటే, వ్యాధిలో ఉంటే, శోధనలో ఉంటే, ఆకలితో ఉంటే అన్నం పెడతాం. దేవునికి స్తుతి కలుగును గాక. అటువంటి ప్రేమని మనం కలిగి ఉన్నామా? ప్రేమకి ఎన్ని మార్కులు వేస్తారమ్మా? ప్రేమకి ఎన్ని మార్కులు వేస్తారు? వేస్తున్నారా? ప్రేమకి మీరు ఎంత ప్రేమతో ఉన్నారో మీ కుటుంబంలో, ఎంత ప్రేమతో ఉన్నారో సంఘంలో, ఎంత ప్రేమతో ఉన్నారో దేవుని వాక్యంలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని పక్కన ఎన్ని మార్కులు వచ్చాయా? 10 మార్కులు వచ్చాయా? 5 మార్కులు వచ్చాయా? 6 మార్కులు వచ్చాయా? రాసుకోండి ప్రియమైన దేవుడా. మూడవ సబ్జెక్ట్ ఏంటి చూడండి. మూడవ సబ్జెక్టు ఏంటన్నా? సంతోషము. సంతోషం ఎప్పుడు ఉంటుంది మనకి? డబ్బులు బాగా ఉంటే సంతోషమేనా? అంతే కదా. మనం అనుకున్నటువంటి పనులన్నీ చక్క అయిపోతుంటే అప్పుడు సంతోషం ఉంటుంది. కానీ యేసు క్రీస్తుని ఎరిగినటువంటి మన జీవితాలు దేనిలో సంతోషించాలంటే ఏమున్నా లేకపోయినా, ఏ పరిస్థితున్నా లేకపోయినా ఆయన ఇచ్చిన ఉచితమైనటువంటి రక్షణను బట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలంట? సంతోషముగా ఉండాలి.
ఉన్నది. అందుకొచ్చే కీర్తనకారుడు ఉన్నాడు, ఇదిగో రక్షింపబడినటువంటి వారి ఇళ్లలో రక్షణ ఆనందము వెలువడుచు ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభువా, నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను కాపాడాడు, నా దేవుడు అగ్ని గంధకాల్లోకి వెళ్ళకుండా నన్ను ఆయన అత్యున్నతమైనటువంటి పరిశుద్ధ స్థలానికి తీసుకొని వెళ్తున్నాడు అని రక్షణ ఆనందం మనము సంతోషం మనం కలిగి ఉండాలి. తెలియనటువంటి దేవుడు బిడ్డలారా, ఎంతసేపు ఏడుపు ముఖాలే, అంతేనా? ఎంతసేపు దుఃఖం 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 దుఃఖం. అందు గురించి దేవుడి వాక్యం ఏం చదివిస్తుందంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఏమంటుందంటే, సంతోషించుడి. ఏం చెప్తున్నాడు? మరలా ఎందుకు చెప్తాడు? మనం ఒకసారి చెప్తే వినమని మరలా చెప్తున్నాడు. మరలా చెప్పుల్లో సంతోషించుడి, దేవునికి స్తుతి కలుగును గాక. ఈ సబ్జెక్ట్ లో ఎన్ని మార్పులు మనకు వస్తున్నాయి గమనించండి. దేవుని ద్వారా సంతోషంగా ఉంటున్నామా? సంతోషంగా ఉంటున్నామా? మనకి కలిగిన దాన్ని బట్టి సంతోషంగా ఉంటున్నామా? లేదంటే ఏం నాకు అన్ని వాళ్ళు చేస్తున్నాం కానీ నాకేం లేవు ప్రభువా. చాలా మంది దేవుని దగ్గర మనకి లేదని బట్టి ఇతరులుగా కూడా ఏడిపోయి, సరే పోయిన ఆయన వాళ్ళకి ఇచ్చిన దానికి సంతోషపడతావా? అది కూడా లేదు. చూడండి ప్రియమైన దేవుడారా, యేసు యొక్క స్వభావాన్ని, యేసు క్రీస్తు కలిగినటువంటి ఆయన ఆత్మను కలిగినటువంటి ప్రతి బిడ్డ కలిగి ఉండవలసిన స్వభావాన్ని దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆత్మను బట్టి ప్రేమ సమృద్ధిగా ఉంటుంది. ప్రేమను బట్టి మనలో సంతోషము సమృద్ధిగా ఉంటుంది. దాని తర్వాత చూడండి, తర్వాత సబ్జెక్టు సంతోషము, సమాధానము. పొద్దున్న లేచి కలిసిపోసిన మార్కులే ఏమని, నా జీవితం ఏం పోతుందో, అక్కడ పోతే ఏం జరుగుతుందో, మా ఆయన బయటకు పోయారు అక్కడ ఏం జరుగుతుందో, మా ఆయన బయట పోయింది అక్కడ ఏం జరుగుతుందో. క్వశ్చన్లు, ఎన్ని క్వశ్చన్లు, ఒక్కదానికి కూడా ఆన్సర్ దేవుడు పెట్టారా? కానీ దేవుడు ఎరిగినటువంటి మన జీవితాల్లో ఉండవలసింది ఏంటంటే సమాధానము. ఎందుకంటే దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయనకి ఇష్టమైన వారికి ఏంటంట, ఎక్కడ సమాధానం నమ్మకమా కాదు కదా, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగును. దేవునికి ఇదే క్రిస్మస్ మాసంలో మనం ఉన్నాము. మన మనసులో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి క్వశ్చన్కి సమాధానం బైబిల్లో ఉంది. ప్రతి క్వశ్చన్కి సమాధానం యేసుక్రీస్తు వారే ఉన్నారు. మీరు సమాధానం కలిగి ఉన్నారా? పిల్లల గురించి ఎన్నో అనుమానాలు, ఎన్నో క్వశ్చన్లు, ఇదిగో భర్త గురించి, భార్య గురించి అనేక సమస్యలు, అనేకమైనటువంటి ప్రశ్నలు కలిగి ఉంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, సమాధానం కలిగి ఉన్నామా? సమాధానంగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సహోదరుడా. దాని తర్వాత చూడండి, చక్కగా వెళ్ళిపోదాము. ఏంటంటే మరి అదేనా అంటే దీనికి కొనుక్కుందా కూడా, కొనుక్కుందా? దీర్ఘ శాంతంలో ఆ కొన్నంత శాంతం మనకుందా? దీర్ఘ శాంతము. పొద్దున్నే భలే ఉంటారు, ఫ్రెష్ గా, ఏ ఆలోచన ఏ కోపాలు లేకుండా. మధ్యాహ్నం సూర్యుడు అలా పడగానే ఏమవుతుంది మనసులో? చిరాకు, కోపము. మాకంటే చిన్నపిల్లల మాకంటే చిరాకు, కోపము. భర్త మాకంటే కోపం, వాక్యం అంటే కోపం, నాకంటే కోపం, ఆరాధనంటే కోపం. పెట్టారా? దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఆ దీర్ఘ శాంతము ఉందా? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాయి ఆయన గురించి, అయ్యగారి దగ్గరికి వచ్చి నా వల్ల కదా ఇంకా ఆయనతో జ్ఞాపకం చేయడం అమ్మా, అంతేనా? ఇక నా వల్ల కదా. ఎన్ని రైతు మనం పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం అయిందయ్యా. సంవత్సరానికి ఏంటంట, ఇక నా వల్ల కాదు ఆయనతో ఉండడం, ఇక నా వల్ల కదా నేను జ్ఞాపకం చేయడం, ఇక నా వల్ల కాదు. చూడండి ప్రేమ దేవుడా, అయితే నీ దేవుడు, నా దేవుడు ఆయన కూడా తిరిగి పెట్టి రేతులు బట్టి ఆయన పల్లెకు పోటీ తిరిగి కూడా ఆ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ కూడా ఏం చూపించాడో తెలుసా? దీర్ఘ శాంతాన్ని ఆయన చూపించాడు. దేవుడు అంత పడుతున్నా, ముఖాన్ని ఊపి వేస్తున్నా, ఇన్ని చేస్తున్నా కూడా తండ్రి మీరేమి చేయించున్నారో ఏంటమ్మా ఆత్మఫలం. ఎన్ని కోట్లు ఇస్తే నువ్వు ఆత్మఫలాన్ని పొందుకోగలవు? దీన్ని కొనలేము. ఉచితంగా మనకు అనుగ్రహించాడు ఆయన. ఉచితంగా
మహిమ కలుగును గాక. ఎంతమంది తిడుతున్నా ఏం చేస్తున్నా కూడా అయ్యా వీళ్ళకి తెలియదు ప్రభువా, వీళ్ళని క్షమించున్నానని దీర్ఘ శాంతంలో చూపించినటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉంటూ ఇంత కూడా పొద్దున్న బాగానే ఉంటారు, మధ్యాహ్నం బాగానే ఉంటారు, సాయంత్రానికి ఏమైపోతున్నా కోపం చిరాకు బా ఇంక ఎక్కడ లేని కొంతమందికి కోపం ఎక్కడ ఉంటుందంట, అబ్బో ఎక్కడ ముక్కు మీద కొంతమంది కోపం లేదా, చిన్న మాట అంటే పడలేరు, చిన్న మాట అంటే చిన్న ప్రాబ్లమ్స్ పడలేరు, ఎంత ఒక గద్దెకు వాకింగ్ చెప్పినా కూడా పడలేరు, ముక్కు మీద కోపం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుడా, ఈ దీర్ఘ శాంతంలో ఎంతవరకు నువ్వు శాంతంగా ఉండవు, నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ సంఘంతో, ఇతరులతో, నీ పక్కింటి వారితో ఎంతవరకు నీవు సమాధానము శాంతము కలిగి నీవు జీవిస్తూ ఉన్నావు. జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుడా, ఈ ఆత్మఫలం నీలో ఉందా, ఈ సబ్జెక్ట్ నీలో ఉందా, ఈ సబ్జెక్ట్ నీలో ఉందా? ఎన్నిసార్లు కోపం వస్తుందో రాసుకొని ప్రతిరోజు, ఎన్నిసార్లు నువ్వు చేరుకుంటున్నావు, పక్కన కావచ్చు, నీ కుటుంబస్తులు కావచ్చు, జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఆ దీర్ఘ శాంతం తర్వాత ఏంటమ్మా? దీర్ఘ శాంతం తర్వాత దయాళుత్వము, దయగలిగినటువంటి జీవితము మనసు మనము కలిగి ఉండాలి. ఆయన దీనుల పట్ల దయ చూపించేటువంటి దేవుడని దేవుని లేఖనం శ్రమిస్తూ ఉంది. క్రీస్తుని వెంబడించేటువంటి మనందరూ కూడా దయగలిగినటువంటి వారుగా మనము ఉండాలి. మనలో దయాగుణం ఉండాలి. ఎందుకంటే మన దేవుడి పేరు దయా, అంతేనమ్మా, దయామయుడు మన దేవుడి పేరు. దేవుడికి స్తుతి కలుగును గాక. ఆ తండ్రి పిల్లలైనటువంటి మనలో దయ లేకపోతే మనం ఆయన బిడ్డలను చెప్పుకోవడానికి అర్హత లేదని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి దేవుడా. దాని తర్వాత ఏంటమ్మా? మంచితనము. మంచితనము అని అంటే మనుషులు ఉన్నప్పుడు మంచోడు అంటారు, మనం పక్కన వెళ్ళకుండానే ఆడితో జాగ్రత్త, అంతేనయ్యా. చాలా మంది మనుషులు అయ్యో చాలా చెప్పలేని మాటలు మనం పక్కన పోతానే వాళ్ళతో జాగ్రత్త. చూడండి దేవుడు అంటే ఆ విధంగా చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే మనము సర్వ మనుషులతో కూడా వీలైనంత మట్టుకి అందరితో కూడా సమాధానంగా ఉన్నట్లయితే, నీవు ఉన్నా లేకపోయినా, నువ్వు ఎదురుగా ఉన్నా అక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా నీ గురించి ఏం చెప్తారంటే మంచివాడు అని చెప్తారు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఆత్మ ఉంటే మంచివాడు అంటారు, నీలో ప్రేమ ఉంటే మంచివాడు అంటారు, నీలో దయాలతో ఉంటే మంచివాడు అంటారు. ఇవన్నీ ఉంటే మంచివాళ్ళు మంచివాడు అని అంటారు. ఎందుకనగా మన దేవుడు మంచి దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. మంచి దేవుడు పిల్లలటువంటి మనము మంచివాడని అనిపించుకోకపోతే ఎలాగా? ఆయన ఏమన్నాడు? నీకు మంచి పేరును చెప్పాడు కదా దేవుడా. ఆయన చెప్పినటువంటి వాగ్దానం అది, నీకు మంచి పేరును కలుగు చేసేదో. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మనము నేనంటే వాళ్ళు పడదండి, అందుగురించి నా మీద లేకపోతే ఎందుకు చెప్తారండి? చూడండి దేవుడా. కానీ దేవుని వాగ్దానం అది కాదు, నేను నీకు మంచి పేరును కలుగ చేసేదో. దేవునికి స్తుతి కలుగును గాక. దాని తర్వాత ఏంటమ్మా? దాని తర్వాత ఏంటి? విశ్వాసము. విశ్వాసము అనగా ఒకటే జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము లేనివి ఉన్నవి అనుటకు రుజువులై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం అంటే ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే వారికి కార్యం జరిగిపోయిన విశ్వాసం కాదు. కానీ ప్రియమైన దేవులారా, విశ్వాసం ఏంటి అనగా యేసుక్రీస్తు నా కోసం ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు నా కోసం నా అపరాధుల కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా కోసం సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు, పరలోకంలో నా కోసం గృహాలు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ విశ్వాసం మనం కలిగి ఉన్నామా? విశ్వాసులకు తండ్రి ఎవరు? ఎవరమ్మా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఆయనకి ఎందుకు ఆ పేరు వచ్చింది అనగా, దేవుడు రమ్మంటే సమస్తాన్ని విడిచిపెట్టుకొని అలాగే ప్రయాణం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎంత విశ్వాసం ముందే కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, సమస్త బంధువులందరినీ విడిచిపెట్టి కూడా అతను విశ్వాసంలో దేవుడిని వెంబడించాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం విశ్వాసులకు తండ్రి అయినటువంటి ఆ బిడ్డలకు మనము కనీసం పిల్లలుగా మనము ఉండవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. విశ్వాసం మనం ఎంతవరకు ఉంటున్నాం? కార్యం జరిగితే విశ్వాసం, కార్యం జరగకపోతే ఇక మందిరం లేదు, ఉపవాస ప్రార్థన లేదు, కారణం లేదు,
లేదు, స్తుతులు లేవు, ఏది కూడా ఉండవు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అటువంటి విశ్వాసము వ్యర్థము. మన విశ్వాసం ఏంటంటే పరలోకం గురించి నిరీక్షించేటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. దానికోసం మనము వారు దేవుడు ప్రవచించేటువంటి ఆదేశం కోసం ఏదైతే విశ్వాసంగా వాళ్ళు ఉన్నారో మోషే గారు, మనము కూడా ఆ పరలోక రాజ్యం గురించి విశ్వాసము మనం కలిగినటువంటి వారమై ఉండాలి. దయచేసి తర్వాత ఏంటంటే సాత్వికము. సాత్వికం అంటే సాధు జంతువు అని విన్నారు. ఇప్పుడు విన్నారా? సాధు జంతువు ఏంటది? సాధు జంతువు అంటే జంతువులకే సాధువులు పేరు పెడుతున్నారు. మనుషులు మాత్రం పశువులాగా ప్రవర్తిస్తున్నారు. సాధువులు అనేవాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళమ్మా. వాళ్ళు ఏమన్నారు? ఆకుకూరలు తింటూ వాళ్ళు పంటల పక్కన అంటే పర్వతాలు తిరిగేవారు. ఇప్పుడు అటువంటి సాధువులు ఎవరు కూడా లేరు. అంతా వాళ్ళ వ్యవహారాలే వేరు, వాళ్ళ పరిస్థితులే వేరు. అటువంటి సాధువులు ఉన్నారు. అటువంటి సాత్వికత్వం లేనటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని యందు సాత్వికం కలిగినటువంటి వారు మనం కలిగి ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. సాత్వికంగా మనం ఉండాలి. అంటే ఎదురు మనకి కీడు చేసినప్పుడు మనము కీడు చేయకుండా, కీడు తరపులు ఆలోచించకుండా సాత్వికంగా మనము జీవించాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. అటువంటి సాత్వికం మనలో ఉందా? ఎవరైనా చిన్న మాట అంటే మనం ఇంకా ఆ రోజు నిద్రపోతాం. ఏదో ఒక రకంగా వాళ్ళ దెబ్బతీయాలి. నైట్ నిద్రపోరు. ఇంకా కక్ష మనసులో తగిలిపోతుంది. చూడండి, సాత్వికత అంటే సాయంత్రానికి మనం ఏమైపోవాలంటే సమస్తాన్ని మర్చిపోయి మళ్ళీ ప్రశాంతంగా మారిపోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ సాత్వికం మనలో ఎంతమందికి ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన పట్టే కాదు, సంఘస్థుల పట్టే కాదు, సర్వ మానవాళి పట్ల కూడా మనము సాత్వికంగా ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. దాని తర్వాత ఏంటంటే చూడండి, ఆశ నిగ్రహము. ఏంటంటే ఉందామా? ఆశ నిగ్రహము. ఆశని మనం కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి మనకు ఉందా? మన ఇంట్లో ఉండే దాన్ని బట్టి తృప్తి పడుతున్నామా? మనకు కలిగిన దాన్ని బట్టి మనం తృప్తి పడుతున్నామా? అనేక మంది రాజులు ఈ ఆశతో ఏమైపోతుందంటే దురాశగా మారిపోతుంది. దురాశ ఏమైపోతుంది? దురాశ గర్భము ధరించి ఏమంటారంట? బిడ్డ ఏమవుతాడు? పాపము పుట్టడం. పాపము ద్వారా మరణం కలుగుతుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆశ నిగ్రహం మనం ఎప్పుడు కూడా పొందుకొని ఉండాలి. ఆశ మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి వాటి వైపు చూడాలి. ఆయన గురించి ఏమంటున్నాడంటే హెచ్చడిన వాటి యొక్క మనసు ఉంచక. ఏంటంట? హెచ్చడిన వాటి యొక్క మనసు ఉంచక మీకు కలిగిన వాటిని బట్టి తృప్తిగా ఉంటూ ఆ ఆశను మీరు కంట్రోల్ చేసుకుంటూ ఏది అవసరమో దేవుడిని అడిగినట్లయితే ఆయన ఇచ్చేటువంటి దేవునికి స్తుతి కలుగును గాక. అంతేగాని అయ్యా నాకు ఇది ఉందంటే ఇంకోటి కావాలి ప్రభువా, అయ్యా ఇది బండి ఉందంటే ఇంకో బండి కావాలి ప్రభువా, ఇంకా అందు గురించి ఆయన ధర్మశాస్త్రంలో మొట్టమొదటిగా ఏం చేస్తుంటే నీ కొడుకు వాణిదకు దేనినైనను ఏం చెప్పాడైనా ఆశింపకూడదని చెప్పాడా? ఇంకేం చెప్పాడా? చూడండి పిల్లలు, మన ఇంట్లో ఉన్నదానికి మనం నచ్చదు, మన ఇంట్లో ఉన్నదానికి మనం తృప్తి పడము, మనకు కలిగిన దాన్ని బట్టి మనము తృప్తి పడము. ఎంతసేపు ఈ ఆశ ఎందుకంటే ఈ నేత్రములు వాటి వైపే వెళుతూ ఉంటుంది. ఎక్కడైతే ఆకర్షణ ఉందో వాటి వైపే వెళుతూ ఉంటుంది. ఎప్పుడైతే కంటి చూపు ఆశతోనే లాక్కుంటాయో మన శరీరాన్ని కూడా అది ఎక్కడ స్టార్ట్ చేసింది? ఇది ఎక్కడ ప్రారంభించబడింది? ఆది కాలంలోనే ప్రారంభించబడింది. ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా? చూడండి, దేవుడు సమస్తాన్ని వాడికి ఇచ్చాడు. ఆహారం లేదా అన్ని ఇచ్చాడు, పండ్లు ఇచ్చాడు, జంతువులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. సర్వాన్ని ఏమని చెప్తే సాతాను వచ్చాక ఆ పండు చూపించగానే ఆ పండు తగ నడుస్తున్నాడంట. ఏమైపోయింది? ఆ నేత్రాశ స్టార్ట్ అయిపోయింది. ఆ ఆశ ఎలా కలుగుతుందంటే నేత్రముల ద్వారా ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా? అందు గురించి దేవుడి దగ్గర ఏం సెలవిస్తుందంటే నీ శరీరానికి ఏంటంటే దీపము. ఏంటి దీపం? ఏంటి? కన్ను కనుక నీ కన్ను తేటగా ఉండి ఎడల నీ శరీరం అంతా వెలుగుమయమై ఓల్డ్లో లేకపోతే అంధకారంలోకి వెళ్ళిపోతాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆశను నిగ్రహించుకుంటున్నావా? ప్రభువా నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నాను ఆయన, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నాకు సంతోషం ప్రభువా, నాకు ఇదిగో అది అవసరం ఉంది ఆయన, నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉందా? ప్రియమైన దేవుడు పెట్టారా? ఆశ నిగ్రహం కలిగి ఉన్నావా? ఒక మంచి చీర మంచి నగలు కట్టుకొని వస్తే అవుట్ ఇంకా ఏంటి? ఇంకా
చీర మీదకి, ఆ బంగారు మీదకి మన కళ్ళు వెళ్తాయి కదా. వెళ్ళిపోతే వెళ్ళిన తోట బాగా తర్వాత నాకు కూడా ఈయన ప్రార్థన స్టార్టింగ్ చూడండి. ప్రియమైనటువంటి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనకి ఏమి కావాలో ఆయనకు తెలుసు. ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. దేవునికి స్తుతి కలుగును గాక. మనం చేయవలసింది ఏంటంటే ఆయన యొక్క ఆత్మ, ప్రేమ, సమాధానం, సాత్వికము ఇవన్నీ కలిగి వెళుతూ ఉంటే ఆయన అన్నిటిని ఏమంట అన్నింటినీ ఆయన ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో, ఎవరైతే పిలుచుకున్నారో వారందరికీ అవన్నీ కూడా సమకూడి జరుగును. దేవునికి స్తుతి కలుగును గాక. అవన్నీ కూడా దేవుడు మనకి సమకూరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుడు కదా. మనమైతే ఆశించకుండా ఆశ నిగ్రహం కలిగి ఆచరణ అన్ని విషయాలు ప్రియమైన జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాలు కొత్తగా పెళ్ళైనటువంటి వారికి కూడా ఆశ నిగ్రహం మనకు ఉండాలా. పెళ్ళైన తర్వాత ఏమైపోతాయా? ఇంట్లో ఉండేవాళ్ళు నచ్చుతారా? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం అయిపోగానే ఆశ పక్కకు వెళ్ళిపోతుంది. దేవుడు కదా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అవన్నీ సోషల్ మీడియా ద్వారా, ఈ ఫోన్ ద్వారా అనేక రకమైన పక్క ద్రోవలకి సాతాను తీసుకొని వెళ్ళిపోతున్నాడు కనుక మనం చాలా జాగ్రత్తగా. ఆశ ఎలా కలుగుతుందమ్మా? బైక్ ఎందుకు అడుగుతాడు బాబు? 150cc బైక్ ఎందుకు అడుగుతాడు? ఎక్కడ చూశాడు? అది ఎక్కడ చూశాడు? దీంట్లోనే చూసాడు. పక్కింటి ఎవరో కొనుక్తారు. ఆ బైక్ చూసాడు. అమ్మ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, పాస్ అయినా, నాకు ఆ బైక్ కొనియాల. చూడండి ప్రేమ దేవుడు కదా. అంటే బైక్ నుండి ఆశ, ఆ ఆశను నా తల్లి పోషణ ఏంటో వాళ్ళు కొనివ్వగలరా, వాళ్ళ పొజిషన్ ఏంటో అని ఆలోచించేటువంటి వివేచన కూడా కోల్పోతున్నారమ్మా అనేక మంది. ఆశను చూపించేటువంటి లోకంగా తయారైపోయింది. అందుగురించి దేవుడు ఎప్పుడో చెప్పాడు, పురాతన కాలంలో మన కోసం చెప్పాడు, ఆశ నిగ్రహాన్ని నీవు కలిగి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దీంట్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి సహోదరుడా? 10 సబ్జెక్టులు అయిపోయాయి. 10 సబ్జెక్టులకి 10 100 మార్కులు వచ్చాయా? ఎవరికన్నా వచ్చాయమ్మా? 100 మార్కులు వచ్చాయా? 100 మార్కులు వచ్చాయా? కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయి ఉంటాం. కొన్ని సబ్జెక్టులో 55 మార్కులు కూడా రావు. చూడండి దయచేసి జ్ఞాపకం చేసుకోండి సహోదరుడా. వీటిలో మనము ఫలించినట్లయితే నిరంతరంగా మనము ఫలించినట్టు దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయితే 25 మందిలో 100 మంది 100%, 60%, 30% డివైడ్ చేస్తే ఎంతమంది అయ్యారు? 25 మంది మిగిలారు. ప్రియమైన దయచేసి జ్ఞాపకం చేసుకోండి. 4 రకాల క్రైస్తవులు మనస్తత్వాలు ఉన్నారు. త్రోపక్కన వాడు, రాజహృదయాల వాడు, కొడపదల వాడు. 75 వెళ్ళిపోతే 25 మంది మిగిలారు. ఆ 25 మందిలో మనం ఉన్నాము. ఆ 25 మందిలో ఒకరు 100%, ఒకరు 60%, ఒకరు 30% పాస్ అయ్యారు. 3 డివైడ్ చేయండి, 25 డివైడ్ చేయండి. 3 భాగాలు ఎంత అయింది? చెప్పడమ్మా. 25 3 భాగాలు చేస్తే 8 ఎంత? 24. అంతేనా? ఆ ఒక్కడో 3 ఎక్కడో దగ్గర ఉంటాడు. అయితే ఈ 8 ఎక్కడ స్టార్ట్ అయిందంటే జ్ఞాపకం చేసుకోండి. ఈ 8 ఆత్మఫలాలని 10 ఆత్మఫలాలు కలిగినటువంటి ఒక 8 మంది వ్యక్తులు అనాది కాలంలోనే ఈ 100% ఫలాన్ని పొందుకున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరు తెలుసా? ఎవరైనా 8 మంది ఎవరు తెలియదా? నోవాహు గారి కుటుంబం. దేవునికి స్తుతి కలుగును గాక. ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు రక్షించినటువంటి దేవుడు ఈ రోజు మనల్ని రక్షించాలని ఆశపడుతున్నాడు. ఎలా అంటే 30% కాదు, 60% కాదు, కానీ 100% మనము భరించాలని మన దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 8 మంది లేకపోతే మనము ఈ రోజు లేకపోయినటువంటి దేవుడు జ్ఞాపకం చేసుకోండి. దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. ఆ 100% మార్కులు నాకు కావాలి ప్రభువా, 100% ఫలించాలి నాయన అని మనం అనుకుంటే కనీసం 50 అన్నా అంతే కదా. 100% అనుకుంటే 50 అన్నా కనీసం రాగలరు. లేకపోతే 100% నాకు 50 రాకుంటే నీకు 10 కూడా రావు. అర్థమైంది కదా. మనకు డే అండ్ నైట్ కష్టపడి చదివితే 100% వసతి అనుకుంటే ఏదో కంపార్ట్మెంట్ లో పాస్ అవ్వచ్చు.
సో దయచేసి ప్రియమైన సహోదరి సహోదరులు జ్ఞాపకం చేసుకోండి, ఈ 100% మార్కులు పొందేటువంటి లిస్ట్ లో మన సంఘం ఉండును గాక. చివరిగా ఒక వాక్యం చేసి మనం బోధించుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 21, 22 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మీరు మోసపుచ్చకుండా. అదే అక్కడ నన్ను మోసం చేస్తున్నారా? అయ్యగారిని మోసం చేస్తున్నారా? ఎవరు మోసపోతున్నారు? ఇక్కడ ఎవరు మోసపోతున్నారు? మీరే మోసపోతున్నారు. నేనే మోసపోతున్నాను. ఎవరున్నారా? మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై దేవునికి స్థితి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని వినడం మాత్రమే కాదు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ దేవునికి ఆత్మరూపైనటువంటి దేవునికి కలిగిన స్వభావం మనలో ఉందా లేదా? ఆ విధంగా మనం జీవిస్తున్నామా లేదా? ఆయన ఆత్మ సంబంధులమా? ఆయన ప్రేమ మనలో ఉందా? ఆయన సాత్వికం మనలో ఉందా? ఆయన విశ్వాసం మనలో ఉందా? ఆశా నిగ్రహం మనలో ఉందా? మంచితనం మనలో ఉందా? ఒకసారి మనందరం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. మనము వాక్యము విని దాని ప్రకారము నడిచేటువంటి వాడై ఉండాలి. అంతే తప్పితే వాక్యం విని ఒకవేళ మీరు ఆ విధంగా నడవకపోతే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టని దేవుని లేఖనం సర్విస్తుంది. సహోదరి సహోదరుడా, 100 మార్కులు నాకు కావాలి ప్రభువా, 100 మార్కులు నా బిడ్డలకి కావాలి నాయన అని మీరు కానీ ఆయనను అడిగినట్లయితే ఆయన మనలో ఉండి, మనమైతే చేయలేము కానీ మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు, మనలో ఉన్నటువంటి దేవుడు శక్తిమంతుడు కనుక మనము చేయగలరు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకనగా ఆయన ఈ సుగుణాలను కలిగి, ఈ 10 స్వభావాలను కలిగి, ఈ 10 సబ్జెక్టులో యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ఏం చేశాడు? జయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనతో కూడా ఎవరైతే జయిస్తారో వాళ్ళని ఆయన సింహాసనం మీద పక్కన కూర్చోబెట్టెదను. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఈ లోకంలో నీకు ఏమన్నా ఏమి లేకపోయినా కూడా నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. ఈ ఆత్మ ఫలాలను కలిగి ఉండు, ఈ 10 సబ్జెక్టులను కలిగి ఉండు. 100% కలిగి ఉన్నట్లయితే ఆయన సింహాసనం మీద కూర్చునేటువంటి రోజు త్వరలోనే పొందినటువంటి దేవుని పిల్లారా, అంచె దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. మన ప్రాణం ఎప్పుడు ఎలా పడుతుందో మనకి తెలియదు. కాబట్టి మనము ఇక్కడ కళ్ళు వస్తే దేవుని సన్నిధిలో మనం కళ్ళు తెరవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ శరీరం కాదు ఆయన దగ్గరికి వెళ్ళేది, మన ఆత్మ ఆయన దగ్గరికి వెళుతుంది కనుక, ఆత్మ అయినటువంటి దేవుడు కనుక, ఆత్మ అయినటువంటి 10 ఫలాలు మనకు కలిగి ఉన్నట్లయితే ఆ దేవుని బిడ్డలుగా మనం సంపూర్ణంగా ఉండినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది అయితే వీటిలో లేరు ప్రభువా, అయ్యా నాకు ఈ లోటు ప్రభువా, నాకు తీర్చిన ఆయన, నాకు దయచేయి ప్రభువా, నీ ఆత్మను సమృద్ధిగా నాకు దయచేయి ప్రభువా అని మీరు ఆయనను ప్రార్థన చేసి అడిగినట్లయితే ఇవన్నీ దయచేయుటకు, ఆయన కృప చూపుటకు, ఎప్పుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకున్నాం. తల ఉంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. 100%లో ఆ 100% ఫలించేటువంటి 8 మందిలో నేనున్నాను ప్రభువా. ఆ 100% ఫలించేటువంటి ఆ ఆత్మ ఫలాల్లో నేనున్నాను తండ్రి అని నీవు కానీ అడిగినట్లయితే ఆయన నీకు దయచేటువంటి శక్తి మందులు. దీనికి డబ్బులు ఎంత అవసరం లేదు. దీనికి నువ్వు ఏదైనా